కిల్లు రమేష్ నాయుడు పాడేరు నియోజకవర్గంలోని తెలుగుదేశం నేత. ఎన్నికల్లో టికెట్ కేటాయించి చివరి నిమిషంలో అధిష్టానం మార్పులు చేసింది. దీనితో రమేష్ నాయుడు అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా నామినేటెడ్ పదవైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి అధిష్టానం రమేష్ నాయుడుకు ఏపీ టూరిజం బోర్డు మెంబర్ గా నియమించింది. అల్లూరు జిల్లాలో ఉండే పర్యాటక ప్రాంతాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, అల్లూరు జిల్లాలో చాలా మార్పులు ఉండబోతుందని అంటున్నారు. అన్ని విషయాలు రమేష్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో అల్లూరు జిల్లాలో ఉండే పర్యాటక ప్రాంతాల్లో చాలా వరకు డెవలప్ అవుతూ వచ్చింది. సో రీసెంట్గా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో మన పాడేరు నియోజకవర్గం నుంచి కిల్లు రమేష్ నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ టూరిజం బోర్డు డైరెక్టర్గా నియమించారు. సో సారైతో మనతో ఉన్నారు. అల్లూరు జిల్లాలో ఉండే ప్రాంతాలని ఏ విధంగా డెవలప్ చేస్తారు, సో పర్యాటకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లగలరా లేదా, కూటమి ప్రభుత్వం సపోర్ట్ అల్లూరు జిల్లా వైపు ఎంతవరకు ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం కిల్లు రమేష్ నాయుడు గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ప్రకాష్ గారు. ఎలా ఉన్నారు సార్? ముందుగా బాగున్నామండి. బాగున్నారు మీరు? అంత బాగున్నాం సార్. మీరంతా కులాసే కదా? బాగానే ఉన్నాం సార్. టూరిజం డైరెక్టర్ గా మీకు వచ్చింది కాబట్టి. సో అల్లూరు జిల్లా అంటేనే మనకు తెలిసి చాలా మంచి ప్రదేశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి వంజంగి కానీ, మనకి అరకు వ్యాలీ కానీ, బొర్రా కేవ్స్ కానీ, లంబసింగి కానీ, ఇలా అనేక పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు వరకు తెలిసాయి సార్. సో తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. సో వాటి గురించి అంటే ఏ విధంగా మీరు తీసుకెళ్ళగలుగుతారు బయటికి? ముందుగా ఈ పదవి నాకు ఇచ్చినటువంటి మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే పర్యాటక ప్రాంతానికి సంబంధించింది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే అన్ని వనరులు కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం నుంచి నన్ను గుర్తించి ఈ టూరిజం శాఖలో డైరెక్టర్ పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మీరు అన్నట్టుగాన లంబసింగి కానీ, అలాగే ఇప్పుడు వంజంగి హిల్స్ కానీ, అరకు వ్యాలీ కానీ, ఇంకా ట్రెక్కింగ్ ఏరియాస్ చాలా వరకు ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే కొంతవరకే వెలుగులోకి వచ్చినాయి ఇప్పటి వరకు. ఎందుకంటే గత ప్రభుత్వము కనీసం ఈ టూరిజం మీద కనీసం 5 సంవత్సరాలు కనీసం దృష్టి పెట్టలేదండి. ఈ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ ఉన్న 3 ప్రాంతాలనే వెలుగులోకి వచ్చినాయి. కానీ నాకు తెలిసి మా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోని చాలా వరకు ఈ హిల్ ఏరియాస్, ట్రెక్కింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయండి. అది వెలుగులోకి రావట్లేదు. జలపాతాలు ఉన్నాయి అంటున్నారు. అంటే వెలుగులోకి ఎలా తీసుకొస్తారు సార్? అయితే మీరు మేము ఇప్పుడు ఎలాగ పర్యాటక శాఖలో ఉన్నాం కాబట్టి రేపు మాకు ప్రమాణ స్వీకరణ ఉంటుంది. ప్రమాణ స్వీకరణ అయిపోయిన వెంటనే బాడీతో మాట్లాడి ముందుగా నేను మా కార్పొరేట్ సభ్యులను, కార్పొరేట్ డైరెక్టర్లను, అలాగే మా చైర్మన్ గారితో, మా మంత్రి గారితో చెప్పి ముందుగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే పర్యటనలన్నీ చేసుకొని అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ పర్యాటక ప్రదర్శనలు ఏమేమి ఉన్నాయి, అవి ఎలాగే వెలుగులో తీసుకురావాలని చెప్పేసి చర్చించి మేము ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ముందు ఫైల్ పెడతామండి. సార్ ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కువగా డెవలప్ అయిందంటే అరకు వ్యాలీ, వంజంగి. సో వంజంగిలో అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వాటికి రోప్ వే కానీ, లేకపోతే అక్కడ రోడ్ కానీ, మంచి యాక్టివిటీస్ అక్కడ ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా సార్ ప్రభుత్వం? నేను అదే అంటానండి. గత పాలకులు కనీసం 5 సంవత్సరాలు ఇవే పట్టించుకోలేదు పర్యాటకానికి. లేకపోతే ఈ ఏఎస్ఆర్ జిల్లా అన్నది పర్యాటక ప్రాంతానికి విదేశాల నుంచి కూడా ఆకర్షితులై వస్తున్నారు ఇక్కడికి. కానీ వాళ్ళకి తగు సదుపాయాలు లేవు. అలాగే మీరు అన్నట్టు రోడ్డు సదుపాయం లేదు. అలాగే మిగతా వనరులు కానీ ఆ చుట్టుపక్కల ఏం కల్పించలేకపోతున్నాం. ఆ పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇట్లా మంచి ప్రాంతాలు కుంటుపడిపోయి ఉన్నాయి. కానీ మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్నే మా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అది ఎకో టూరిజం వైపు నడిపిద్దామని చెప్పేసి అధినేత ఆలోచనలు ఉన్నారు. అదంతా కూటమి ప్రభుత్వం కంపల్సరీగా 5 సంవత్సరాలకి పర్యాటక రంగానికి అభివృద్ధి, పారిశ్రామిక రంగాన్ని కలిపినట్టు చేసినారు. కాబట్టి 100% మనకైతే మాత్రం ఫుల్ వనరులతో చాలా ప్రదేశాలు వెలుగులోకి వస్తాయండి. సార్ ఇప్పుడు వంజంగి, పాడేరు, అరకు కాకుండా ఈ మండలాలకు సంబంధించిన మారుమూల పల్లెటూర్లు కూడా అనేక మంచి ప్రాంతాలు ఉన్నాయి సార్. మనకి ఇప్పుడు యూట్యూబర్స్ వల్ల, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. రీసెంట్గా మేము కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళాము. రీసెంట్గా మీ దృష్టికి తీసుకొచ్చాము. సో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి సార్. అంటే వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఎందుకంటే ఓన్లీ మనకు వంజంగి ఇది కాకుండా తెలియని ప్రదేశాలు జనాలకు చూపించి దాన్ని డెవలప్ చేస్తే ఇంకా పర్యాటకంగా ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు వంజంగి, లంబసింగి చూసి వెళ్ళిపోకన్నా ఇక్కడ వచ్చి ఒక 20-30 ప్లేసులు తిరిగి వెళ్తే వాళ్ళకు సంతోషంగా ఉంటుంది కదా సార్. అంతే. రీసెంట్గా మీ యూట్యూబ్లో చూశాను. ఇక్కడ మన జోలపూడి దగ్గర తోటగూడుపుట్టు సంథింగ్ ఆ ఏరియా చాలా బాగుందండి. అది యాక్చువల్గా మీరు ఫోటోగ్రఫీలు పంపించారు. అది యాక్చువల్గా మన కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, పిఓ గారి దృష్టిలో ఉంది.
అది ఖచ్చితంగా అలా ప్లేస్లు ఏంటంటే పాపి కొండలకి మైమరిపిస్తాయండి ఆ ప్లేస్లు. ఎందుకంటే ఇక్కడ మధ్య మధ్యలో మీరు చూసిన దాంట్లో ఐలాండ్స్ చూసాం, బోటింగ్ చూసాం, లేక్ చాలా వరకు చాలా పొడవు లేక్ ఉంది. ఇటువంటి ఈ ప్రాంతాలకి మిగిలిన యూట్యూబర్స్ కూడా కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసాం. ఎప్పుడంటే తోడుముప్పు అదొకటి, ఇప్పుడు మన సొలబొంగి దగ్గర ఆ లోపల కేవ్స్ కొంచెం ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ మధ్యనే. మనకి తారాబు వాటర్ ఫాల్స్, అప్పుడు మన అరడకోట ముందు మీరు అన్నట్టు తారాబు వాటర్ ఫాల్స్, ఇటువంటివన్నీ మీ యూట్యూబర్స్ వల్ల బయటకు వస్తున్నాయి. మేము ఖచ్చితంగా మా బాడీ ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత, మా బాడీ ఫామ్ అయిపోయిన తర్వాత మా చైర్మన్ గారితో, మా మంత్రిత్వతో చర్చించి ఇదంతా ఫైల్ రెడీ చేసి బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఇద్దామన్న ప్రతిపాదన చేసుకుని తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోనే మినిమం అందమైన ప్లేస్లు చూపిస్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మాక్సిమం ఎన్ని ఉన్నాయని మాక్సిమం మొత్తం కూడా మేమైతే డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఓకే. నాకు తెలిసి మీ హయాంలో ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో ఉండే ఇంచుమించు ఒక 4-5 ప్లేసులు ఉన్నాయి సార్. వీటి సంఖ్య ఇంకా పెంచుతారైతే మేమైతే అనుకుంటున్నాం. అంటే మనకి ఎలా చూసుకున్నా కూడా ఒక 10-20 ఉంటే బాగుంటుంది. చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా. అసలు అది దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఈ ప్రాంతం నుంచి నన్ను ఎన్నుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోనే అత్యధిక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా వెలుగు చూడాల్సిన చాలా ఉన్నాయి. అవన్నీ డెవలప్ చేసే కాన్సెప్ట్ తోనే బాబు గారు ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతమైనటువంటి నన్ను ఈ గుర్తించి ఈ ప్రాంతం అయితే డెవలప్ చేస్తామన్న ఉద్దేశంతోనే ఈ డైరెక్టర్ పోస్ట్ నాకు, పర్యాటక సంఘ డైరెక్టర్ పోస్ట్ నాకు ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారు సార్. అది పర్సనల్ గా సార్ ఇప్పుడు అల్లూరు జిల్లా ప్రజలకు పాడి నియోజకవర్గం కానీ, అరకు నియోజకవర్గం కానీ, రంపచోడు నియోజకవర్గం కానీ, ఈ అల్లూరు జిల్లా ప్రజలకు మీ పదవి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అంటే ఎలాంటి ఉపాధి కల్పించగలరా మీ టూరిజం ఈ డైరెక్టర్గా? ఏ విధంగా ఉపయోగపడుతుంది జిల్లా ప్రజలకు? ముందుగా ఉపాధి అంటే మా ప్రజలు ఖచ్చితంగా ఉపాధి అయితే మేము పొందిస్తామండి. ఎందుకంటే ఈరోజు నాకు కూడాను మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి 100 రోజుల్లోనే శ్రీ నారా లోకేష్ బాబు గారు మీకు ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ మీకు ఇస్తామని చెప్పేసి నాకు ఎలాగే ఉపాధి కల్పించారు, నేను కూడా మా ప్రాంత ప్రజలకి ఈ టూరిజం వల్ల ఎక్కడెక్కడైతే నిరుద్యోగత ఎక్కువ ఉంది మాకు ఇక్కడ, అలా నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా టూరిజం ద్వారా కల్పిస్తాం. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు తక్కువ కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు, దీనికంటే పెద్ద ప్రాజెక్టులు రావచ్చు, వెలుగులోకి రావచ్చు. ఇంకా అక్కడ ఎక్కువ ఉపాధి మా గిరిజనులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ప్రభుత్వం నుంచి ఉపాధి పొందాను. నేను ఎలాగైతే ఉపాధి పొందానో నా గిరిజన ప్రజలకు, నిరుద్యోగులు ఖచ్చితంగా నేను దాంట్లో ఉపాధి సాధించేటట్టే నేను ప్లాన్ చేసుకుంటాను సార్. ఓకే, అది కానీ జరిగితే ఖచ్చితంగా చాలా వరకు ఉపాధి కలిగిన అవుతారు సార్ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే టూరిజం స్పాట్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి మన ప్రాంతంలో. అవి విస్తరించి ఇలా చూసుకున్నా కూడా ఇప్పుడు వంజంగి ఉంది, వంజంగిలో అట్లీస్ట్ ఒక 10-20 మందికి ఉపాధి పొందుతారు. ఇంకా వేరే ప్రాంతాలకు ఇలా చాలా వరకు ఉపాధి అయితే ఖచ్చితంగా కల్పించగలరు సార్ మీరైతే. ఏమండి ఒక మాట, మామూలుగా ఇప్పుడు బొర్రా కేవ్స్ ఉంది, బొర్రా కేవ్స్లో ఇంచుమించుగాను ఒక 30-40 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అలాగే మీరు అన్నట్టు వంజంగి ఈరోజు యాక్చువల్గా మనకి ఉన్నది 10-15 మందే ఉన్నారు ఉపాధి పొందేవాళ్ళు. కానీ రేపు టూరిజం డెవలప్ అయిన తర్వాత ఈ ట్రెక్కింగ్ ఉంటుంది, దానికి గైడ్స్ కావాలి. ఆ పైన ఏమొచ్చి ఇప్పుడు మీరు పారాగ్లైడింగ్ ఉంది, దానికి తగ్గట్టు సిబ్బంది ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అది కూడా చేస్తారు. ఇలాగా అనేక రకాలుగా ఇప్పుడు మచ్చిగుండం ఉంది, అది కూడా టూరిస్ట్ ప్లేసే, అది కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఈ టూరిస్ట్ ప్లేస్ ఎన్నైతే మనకు పెరిగాయో దాని తగ్గట్టు మన నిరుద్యోగులు కూడా అక్కడే ఉపాధి కొద్దిగా ఎక్కువ అందేటట్లు మేమైతే కృషి చేస్తామండి మన ప్రాంతానికి. ఇప్పుడు అల్లూరు జిల్లా అంటేనే పర్యాటకంగా చాలా మంచి పేరు సంపాదించినటువంటి జిల్లా. సో ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు, కాకపోతే ఇండియా నుంచి టూరిస్టులు వస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగే సత్తా ఈ ప్రాంతంకు ఉంది, ఈ అల్లూరు జిల్లా ప్రాంతంకు ఉంది. సో ఆ విదేశీ టూరిస్టులను తీసుకొచ్చే ఆస్కారం ఉందంటారా జిల్లాకి? అంటే ఎక్కువ సంఖ్యలో. మీరు అన్నది కరెక్టే, విదేశీయులు కూడా వస్తున్నారు. కానీ వైజాగ్ వరకు, బీచ్ వరకు ఆ పక్క నుండి చూసి బ్యాక్ వెళ్ళిపోతున్నారు తప్పిస్తే ఇటు అయితే రావట్లేదు. అంటే ఇన్ని అందరూ ఉన్నా రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన సౌకర్యాలు అవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం చెప్పాను కదండి, 5 సంవత్సరం నుంచి కనీసం పర్యాటక రంగానికి నాకు తెలిసి 1 లక్ష రూపాయలు కూడా, 2 లక్షలు కూడా పెద్దగా వెచ్చించిన ఇది లేదు. ఇప్పుడు వంజంగి లాంటిది ఇక్కడ అదే ప్రభుత్వాలు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మా కూటమి ప్రభుత్వం ఉంది. రేపొద్దున మేము మాట్లాడేసి పారాగ్లైడింగ్, అలాగే రోప్వే, ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు మనం తీసుకొచ్చేటట్లయితే వాళ్ళకి 100% ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు 100 కిలోమీటర్లు చూడటానికి తప్పకుండా వస్తారండి. ఎందుకంటే చుట్టుపక్కల ఇంత పచ్చని కొండలు చూడటానికి అలాంటి వాళ్ళకి ఆకర్షణ చేస్తాం. అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు వాటర్ ఫాల్స్, తారా వాటర్ ఫాల్స్, అది మన ఏపీలోనే
అతి పెద్దదైన వాటర్ ఫాల్స్ ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు, ఎందుకంటే రోడ్డు మార్గం సమంగా లేక. ఈ రోడ్డు మార్గం అంతా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ కూడా స్పెషల్ అట్రాక్షన్లు, గార్డెన్లు అన్ని మా ప్రభుత్వం ద్వారా చెప్పించి అది పెంచేసి అక్కడ కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే లంబసింగి -డిగ్రీస్ ఉన్నాయి, అక్కడ కంపల్సరిగా యాపిల్స్ కూడా పండుతున్నాయి అక్కడ. అటువంటిది మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వాళ్ళతో మాట్లాడేసి యాపిల్ కూడా పంట కూడా ప్రోత్సహించేసి అక్కడ -డిగ్రీస్ కాబట్టి అక్కడ మనం కూడా పారాగ్లైడింగ్ కానీ ఎట్ ద సేమ్ రోప్ వేస్ కానీ మనం పెట్టినట్టయితే అంతర్జాతీయంగా విదేశాలు అందరినీ రప్పించవచ్చండి ఇక్కడికి. వాళ్ళు వచ్చారంటే ఆ ప్రమాణాలతోని ఇంకా వాళ్ళు వెళ్ళేసి మిగతా దేశాలు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మనకున్న సింగపూర్ చూద్దాము, మనకున్న వనరుల కంటే బాగా తక్కువ అక్కడ. స్విట్జర్లాండ్ కానీ, సింగపూర్ కానీ, బ్యాంకాక్ కానీ చిన్న దేశాలు, వాళ్ళకి ప్రమాణంగా అధిక ఆదాయం వచ్చేది కూడా దేనివల్ల? టూరిజం వల్ల. అలాంటి దేశాలు చిన్న దేశాలు టూరిజం అంత డెవలప్ అయ్యింది కాబట్టి మనకు కూడా ఇది వరకు ప్రభుత్వం గుర్తించలేదు, కానీ మా ప్రభుత్వం ఇది గుర్తిస్తుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక హోదా కల్పించారు కాబట్టి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి దుబాయ్ కంట్రీస్ ఉన్నాయి. దుబాయ్ కంట్రీస్ లో యాక్చువల్ చమురు ఎక్కువ, కానీ ఆ చమురు కూడా కొన్నాళ్ళకి కొన్ని వచ్చే తరాలకి ఎండిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా టూరిజం మీద దృష్టి పెడుతున్నారు. అంటే టూరిజం రంగానికి ఎంత ప్రాముఖ్యత ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదాయం కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఆదాయం ఎక్కువ. దేశాలు టూరిజం ఆదాయం మీదే రాణిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకాక్ కానీ, సింగపూర్ కానీ, స్విట్జర్లాండ్ కానీ ఇవన్నీ యాక్చువల్గా ముందుగా పేద దేశాలు ఇవన్నీ టూరిజం రంగాన్ని డెవలప్మెంట్ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారన్నది మనకు తెలుస్తుంది. ఓకే, ఏదైనా మీకు గవర్నమెంట్ వల్ల ఉంటుంది సరే, గవర్నమెంట్ ఇనిషియేటివ్ గా తీసుకుని డెవలప్ చేస్తే అది పెద్ద సమస్య కాదు, ఈజీగానే అవుతుంది. సో రమేష్ నాయుడు గారు, మీరు ఉన్నత పదవిలో ఉన్నారు, మీరు ఇది కొంచెం బలంగా తీసుకెళ్ళగలిగితే గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా మీరు చెప్పిందన్నీ కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఆ ప్రాంతం స్టేట్ వైజ్ కూడా అన్ని డెవలప్మెంట్ అవుతాయి టూరిజం ప్రకారంగా. ఎందుకంటే ఆర్థికంగా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే టూరిజం ఫస్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ నేను ఈ ప్రాంత వాసుని కాబట్టి నేను ఖచ్చితంగా నా ప్రాంతానికి ఎక్కువ నిధులు వచ్చేలాగా పర్యాటక రంగానికి ఒక మారు పేరు, ఒక వెన్న తెచ్చేటట్టు నేను బాబు గారితో మాట్లాడి 5 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా అయితే ఏసార్ డిస్ట్రిక్ట్ అయితే నేను చేసి ముందుకు తీసుకెళ్తానండి. ఓకే, నాకు తెలిసి ఈసారి అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనేది మేమైతే నమ్ముతున్నాం, అలాగే మన జిల్లా ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆశంతా గవర్నమెంట్ మీద పెట్టుకున్నారు సార్. మీరు కానీ చెప్పిన మాటలకు నిజమైతే ఖచ్చితంగా చాలా వరకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకున్నా కూడా నిరుద్యోగులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి మంచి ఉపాధి అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. మొన్న రీసెంట్గా బాబు గారు అక్కడ విజయవాడలోని మన దీనికి ఒక పారిశ్రామిక హోదా కల్పిస్తున్నానండి. అంటే ఎంత ముందు చూపుతున్నారండి టూరిజం. అన్నిటికంటే ముందు ఈ నామినేటెడ్లోని టూరిజం శాఖనే ముందుగా ఎంచుకొని ఫస్ట్ లిస్ట్లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే బాబు గారితో పాటు మన మోదీ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారండి. ఎందుకంటే పర్యాటక రంగాన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందాలి. దానివల్ల ఆర్థిక వనరులు చాలా ఎక్కువ సోర్స్ ఉంటుంది మనకి. పాడేరు నియోజకవర్గ అభివృద్ధికి అంటే ఇకపై నుంచి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మా నియోజకవర్గానికి కొంచెం పార్టీ మొన్నటిదాకా కొంచెం వీక్గా ఉందని చెప్పేసి మేము చెప్పుకోవాలి. దాన్ని అధిరోహించడానికి బాబు గారు నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు పార్టీ పరంగాన. అలాగే పార్టీ వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే గుర్తించి మళ్ళీ నాకు ఈ టూరిజం బోర్డు డైరెక్టర్గా పదవి ఇచ్చారు. ఖచ్చితంగానండి, ఎందుకంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు మాయ మాటలు చెప్పి మా గిరిజనుల అమాయకులు మాయ మాటలు చెప్పి 3 సార్లు ఓటు వేయించుకున్నారు. గత 2 సార్లు కూడా ఏమి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏమి చేయలేదు. ఈరోజు మా గిరిజనులు అన్నీ తెలుసుకున్నారు గత ప్రభుత్వం ఎలాగుంది, ఈ ప్రభుత్వం ఎలాగుంది. ఉదాహరణకు పెన్షన్ 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు, అక్కడ నుంచి 2000 రూపాయలు చేసిందంతా మా చంద్రబాబు నాయుడు గారు. ఈయన 3000 రూపాయలు అన్నారు, కానీ ఆయన దఫ 250 అలా పెంచుకుని వెళ్ళారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ అంటే 1000 రూపాయలు ఒకేసారి కలిపి అక్కడ ఇచ్చారు. అది కాకుండా ఆ 3 నెలలు ఎప్పుడైతే మధ్యలోని ఎలక్షన్స్ మధ్యలోని ఈ ఆగిందో ఆ 3 నెలలు కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఆ రోజే మా గిరిజనులందరూ కూడా బాబు గారు ప్రభుత్వం అంటే ఏంటి, జగన్ ప్రభుత్వం ఏంటి అన్నది కూడా తెలుసుకున్నారు. మన గూడెం దగ్గర అయిన ఇన్సిడెంట్లోని చట్రపల్లి అప్పటికప్పటికి మా మినిస్టర్ సంజయ్ రాయన్ గారిని పంపించి అక్కడ సహాయ కార్యక్రమం చేయటం, దానివల్ల మాకు రోడ్డు కూడా మినిస్టర్ గారు వచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగా
ప్రతిది కూడా ఇప్పుడు ఒక పునాది కూడా వేసే రోజుల్లో ఒక ఇంటికి కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో. కానీ మా బాబు గారు ఆల్రెడీ ప్రణాళిక రెడీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మించడానికి ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తాం. ఆ ముందుకు తీసుకెళ్లడంలోనే ఇప్పటికే 4 నెలల్లోనే ప్రభుత్వం ఏంటన్నది మా గిరిజనులు కూడా అర్థం చేసుకున్నారు. మేము ఖచ్చితంగా ప్రతి మండలం తిరిగి ప్రతి ఒక్క లీడర్ని తిరిగి లీడర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పి మేము స్థానిక సంస్థల్లోనే ఖచ్చితంగా మా టీడీపీ జెండా ఇక్కడ ఎగరేస్తామండి. ఓకే, సో ఇదండి ఇంటర్వ్యూ. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి అలాగే టూరిజం బోర్డు డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూ. సో అల్లూరు జిల్లా ప్రాంతం చాలా అభివృద్ధి చెందబోతుంది. ఇకపై నుంచి టూరిజం పరంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా ఖచ్చితంగా ఉపాధి కల్పించేలాగా మేము ప్రయత్నిస్తాము. ఇప్పుడున్న టూరిజం ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో తారాపు కానీ, వంజంగి కానీ, అరకువేలి కానీ, దీనితో పాటు తెలియని ప్రదేశాలు చాలా వెలికి తీసి వాటిని మరింత నాణ్యతంగా ఇంటర్నేషనల్ లెవెల్కి స్టాండర్డ్స్తో తీసుకొచ్చి డెవలప్ చేసి అల్లూరు జిల్లాని ఒక స్విట్జర్లాండ్ లాగా తయారు చేస్తామని చెప్పి దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్గా ఉందని చెప్పి మనకి కిల్లు రమేష్ నాయుడు గారు చెప్తున్నారు. ధన్యవాదాలు సార్ మీ యొక్క చక్కని సమయం అందించినందుకు. థ్యాంక్ యూ సార్.